పాకిస్తాన్ ముందే మన విమానాలకి ఇవ్వలేదు, మన విమానాలకి తన గగనతలాన్ని మూసేయడం జరిగిందండి. తర్వాత భారతదేశం రీసెంట్గా తన గగనతలాన్ని మూసేసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు గగనతలం అంటే ఏంటి, ఎలా మూసేస్తారో అని చెప్పాలన్నమాట. చూడండి ఈ విమానాలు చూడండి, ఇప్పుడు భూమి మీద అయితే రోడ్లు ఉంటే ఇలా వెళ్తాయి, కానీ ఆకాశంలో విమానం వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది అనమాట విమానం ఎప్పుడు. ఇప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ మీదుగా మన విమానాలు ఎక్కువ వెళ్తాయి. చూడండి ఇది భారతదేశం. ఇప్పుడు యూరోప్ వెళ్ళాలంటే యూరోపియన్ కంట్రీస్లకు కానీ లేకపోతే ఎక్కువ గల్ఫ్ దేశాలకు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలాగా అమెరికా దాకా ఇలా వెళ్ళే అన్నీ ఈ పాకిస్తాన్ గగనతలాన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట. సో ఈ పాకిస్తాన్ ఇప్పుడు క్లోజ్ చేసేసిందంటే ఈ పాకిస్తాన్ దాటుకుని అంటే పాకిస్తాన్ తప్పించి ఇదిగో ఇలా వచ్చి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇలా లాహోర్ మీదగా ఇలా వెళ్ళిపోయేది ఫ్రాంక్ఫర్ట్ దాకా. ఇప్పుడు ఢిల్లీ నుంచి పాకిస్తాన్ తప్పించి ఇలా వచ్చి ముంబై వచ్చి ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్ళాలి. దీనివల్ల ఒక 1000 కిలోమీటర్ల పరిధి పెరిగిపోతుంది. అంటే ఆయిల్ ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, పైలట్స్కి పైన టైం ఉండదు, ఇది అంటనమాట సేమ్ ఛార్జెస్ ఉంటాయి. సో దీనివల్ల ఇండియా